అంటే ఎవరికి కూడా కాన్ఫిడెన్స్ లేనప్పుడు ఫస్ట్ టైం మీరు కూడా ఏకంగా ఛాలెంజ్ చేయడం అనేది జరిగింది. ఎట్లా అనిపిస్తుంది సార్ మీ హార్డ్ వర్క్ కావచ్చు, అందులో రహమత్ నగర్ లో లీడింగ్ ఎక్కువ చూపిస్తుంది? నేను ఆ ధైర్యంతో ఆ రోజు నేను 50,000 మెజార్టీతో గెలుస్తుందన్న. ఇయ్యాల కూడా చెప్తున్న రోజు మీరు ఎన్ని సర్వేలన్నా చేసుకోండి, ఏమైనా చేసుకోండి, 30 నుంచి 40,000 మెజార్టీ. ఇప్పుడు ఈ విజయానికి క్రెడిట్ ఎవరికి ఇవ్వచ్చు సార్? అంటే ఒక సీఎం అయి ఉండి కూడా 5 రోజులు ప్రతి ఏరియాలో రావడం రేవంత్ రెడ్డి గారికి ఇవ్వచ్చా? మా క్యాండిడేట్ కూడా బ్రహ్మాండమైన క్యాండిడేట్ ను సెలెక్ట్ చేశారు. వీళ్ళు వేదవులు మాట్లాడినట్టుగా ఆయన మీద ఎక్కడ చెడ్డ పేరు లేదు. ప్రతి దగ్గర ఆయన మార్పు ఉంది. మా నవీన్ యాదవ్ది 10 సంవత్సరాలు ఆ ప్రాంతంలో ఒక్క రూపాయి పని చేయలే, ఒక రేషన్ కార్డు ఇవ్వలే, ఏ ప్రోగ్రామ్ చేయలే. వాళ్ళు ఊరికే ఆ ప్లాస్టిక్ వాటర్ బాటిల్ పంచుకుంటే తిరిగిండి ఇంతకు ముందు గోపి. అయితే వాళ్ళు కూడా అన్నారు బుల్డోజర్ పాలనకి వేస్తారా లేకపోతే కారు ఉండేదానికి వేస్తారా అని చెప్పేసి కూడా నినాదం తీసుకెళ్లారు. బుద్ధున్నోడు ఎవడన్నా బుల్డోజర్ కు జూబ్లీ హిల్స్ కి ఏం సంబంధం అంటున్నాను? జూబ్లీ హిల్స్ 7 డివిజన్లల్లా ఎక్కడన్నా బుల్డోజర్ పోయిందా? నిన్న మనం పోలింగ్ లో చూసినాం, దొంగ ఓట్లు వేపిస్తున్నారు, రిగ్గింగ్లు చేస్తున్నారు, అది చేస్తున్నారు, ఇవి చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు మొత్తం ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు కూడా ఇక్కడనే ఉన్నారు అని చెప్పేసి ప్రతి పోలీసు ఎంత సపోర్ట్ అంటే అంత సపోర్ట్ చేస్తున్నారు. ఏంటి రౌడీ దానికి సపోర్ట్ చేస్తారా? ఆశా వర్కర్లు ఓటు అయిపోతే మిమ్మల్ని తీసేస్తాం. ఏందండి దాన్ని? నువ్వు ఇప్పుడు ఈడికెళ్ళి పో, ఎంపీ ఎమ్మెల్యే కాలనీ క్లబ్ నిండా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఓడిపోయిన ఎమ్మెల్యేలు అంతా రాడున్నారు. వాళ్ళు కాన్స్టిట్యున్సీలు ఉన్నట్ట, మేము కాన్స్టిట్యున్సీలు ఉన్నట్ట నువ్వు అర్థం చేసుకో. ఎన్ని రోజులు అబద్ధాలు చెప్పి ఈ రాష్ట్ర ప్రజలకు మాయమాటలు చెప్పి దోసుక తిన్నారు. ఇవాళ కూడా ఇంకా అబద్ధాలు చెప్పి ఈ ఎలక్షన్ కూడా గెలుద్దాం అనుకుంటే 2023కే వాళ్ళ పని సమాప్తమైంది, భూస్థాపితం అయిపోయారు. వెల్కమ్ టు తెలంగాణ వెలుగు, నేను మీ రాజు. మొత్తానికి జూబ్లీస్ ఉప ఎన్నికల పైన ఎగ్జిట్ పోల్స్ కూడా రావడం అనేది జరిగింది. ఎగ్జిట్ పోల్స్ లో కాంగ్రెస్ పార్టీ జయకేతనం వెయ్యబోతుంది. ఇదే అంశం పైన మనతోటి 2 నెలల కిందట కూడా మల్రెడ్డి రామరెడ్డి గారు ఇదే ఓపెన్ ఛాలెంజ్ చేయడం అనేది జరిగింది. సో మొత్తానికి ప్రస్తుతం వారు మనతో పాటు ఉన్నారు, రోడ్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్. నమస్తే రామరెడ్డి గారు. నమస్తే రాజు. సో కంగ్రాట్స్ సార్. మొత్తానికి మీరన్న మాట అంటే ఎవరికి కూడా కాన్ఫిడెన్స్ లేనప్పుడు ఫస్ట్ టైం మీరు కూడా ఏకంగా ఛాలెంజ్ చేయడం అనేది జరిగింది. సో ఈరోజు ఎగ్జిట్ పోల్స్ అన్ని కాంగ్రెస్ వైపే ఉన్నాయి. ఎట్లా అనిపిస్తుంది సార్ మీ హార్డ్ వర్క్ కావచ్చు, అందులో రహమత్ నగర్ లో లీడింగ్ ఎక్కువ చూపిస్తుంది మనకి? రాజు, రహమత్ నగర్ అంటే పేద ప్రజలు నివసించే ప్రాంతం. అంటే ఎంత తిక్కు పాపులేషన్ ఉంటుందో రహమత్ నగర్లో చూస్తే తెలుస్తుంది. ఒక్క 2 రోడ్లు తప్ప స్కూటర్లు కూడా ఓన్ ఏరియా, నడుచుకుంటా పోవాలి, పోయి రావాల్సిందే. ఇంట్లో ఉంటే ఒక 1000 మంది ఉంటారు. అంత తిక్కు పాపులేషన్ ఉండే ఏరియా రహమత్ నగర్. అందులో వాస్తవంగా నేను నీ ఇంటర్వ్యూలో చెప్పిన రోజే చెప్పిన, నేను వాళ్ళ పరిస్థితి చూసి నేను అక్కడ పోయి చూసుకొని, వాళ్ళు ఏమంటారంటే ఇవన్నీ కేటీఆర్ కానీ బూట మాటలు, ఆ మాటలు వినుకుంటా ఓన్లీ వాళ్ళ దగ్గర యూట్యూబ్ ఛానళ్ళని మేనేజ్ చేసి బ్రహ్మాండంగా పబ్లిసిటీ ఇచ్చుకున్నారు. కానీ మాకు ప్రాక్టికల్గా గ్రౌండ్ లెవెల్ అది లేదని మేము ఫస్ట్ పోయినాడే చూసే నీకు చెప్పిన. ఎందుకంటే బ్రహ్మాండంగా సన్న బియ్యం గురించి రెస్పాండ్ అయినరు, ఇండ్ల గురించి, ఫ్రీ బస్ గురించి, ఓకే, ఫ్రీ కరెంట్ గురించి, రేషన్ కార్డుల గురించి, ఈ 5 ఐటెంల మీద అయితే ఎంత సంతోషంగా ఉన్నారంటే ప్రజలు. హైదరాబాద్ అర్బన్ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఈ 5 వర్తిస్తున్న వాళ్ళకు 5 గురించి బ్రహ్మాండంగా సంతోషంగా ఉన్నారు. కాబట్టి నేను ఆ ధైర్యంతో ఆ రోజు నేను 50,000 మెజార్టీతో గెలుస్తుందన్న. ఇయ్యాల కూడా చెప్తున్న రోజు మీరు ఎన్ని సర్వేలన్నా చేసుకోండి, ఏమైనా చేసుకోండి, 30 నుంచి 40,000 మెజార్టీ కాంగ్రెస్ పార్టీతో గెలుస్తుంది. ఓకే, ఇప్పుడు ఒక ఓటుతో గెలిచినా గెలిపే అంటారు. సో మొత్తానికి మరి అంటే కాంగ్రెస్ పార్టీ నిన్న మొన్నటి వరకు 2 సంవత్సరాలు ఏం చేయలేదు, కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది, అండ్ ఇక్కడ సీఎంని దించేస్తారు, లోకల్ అంటే సొంత కాంగ్రెస్ లోనే గొడవలు అవుతున్నాయి, ఇది అని చెప్పేసి ఇవన్నిటికీ ఒక చెక్ పడ్డట్టే అని చెప్పేసి అనుకోవచ్చా? ఇప్పుడు రాజు, కాంగ్రెస్ పార్టీ అంటే స్వతంత్రం ఎక్కువ. ఇప్పుడు కాదు, 140 ఏళ్ళ సంది కూడా కాంగ్రెస్ పార్టీ అంటే ఎవరమైనా ఏదన్నా కొట్లాడవచ్చు, ప్రజల కొరకు ఏదన్నా మాట్లాడే హక్కు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటుంది. ఈ కాంగ్రెస్ పార్టీలో గులాంగిరి ఉండదు. ఓకే, ఎవరు గులాంగిరి చేయరు. బాజాప్తా ప్రజలకు ఏదో అవసరమో ఒక ఎమ్మెల్యే అయినా
మంత్రితోటి అదే మాట్లాడతాడు, ముఖ్యమంత్రితో అయినా అదే మాట్లాడతాడు. ఆ ముఖ్యమంత్రి గారు కూడా అదే యాక్సెప్ట్ చేస్తాడు. నువ్వు ఎవడన్నా లొల్లి పెట్టినానగానే పోలీసు వాళ్ళని పెట్టి వెనకట 10 ఏళ్లలో చేసిన కేసీఆర్ చేసినట్టు మా ముఖ్యమంత్రి చేయడు. ఎంబటే ఇద్దరు మంత్రినో ఇద్దరు ఎమ్మెల్యేలను పంపి వాళ్ళ సమస్య ఏందో తెలుసుకొని రండి, చాలు చేద్దామంటాడు. నన్ను లొల్లి Okay. ప్రోగ్రాంలలో లొల్లి అయితే మీరు అబ్జర్వ్ చేయండి, చాలా ప్రోగ్రాంలలో ఇది ఇంప్లిమెంట్ చేస్తున్నాడు మా ముఖ్యమంత్రి గారు. అదే కేసీఆర్ అయితే ఏ ఓడరా లేకపోతే దాని లోపలే అంటుండే. ఓకే. అంటే ఒక్క ఎమ్మెల్యేలకు మా పార్టీ వాళ్ళకే కాదు, ప్రజలకు కూడా కాంగ్రెస్ పార్టీ అంటే స్వతంత్రం ఎక్కువ, ఓకే సార్. సో ప్రజాపాలన కాబట్టి అది ప్రజల్లో ఏమన్నా అడిగితే మేము జవాబుదారే తప్ప వాళ్ళ మీద కమాండింగ్ చేసే పరిస్థితి ఉండదు కాంగ్రెస్ పార్టీలో. సో ఇప్పుడు ఈ కాబట్టి బ్రహ్మాండంగా మేము చేస్తున్న పనులన్నీ వాళ్ళు రిసీవ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ విజయానికి క్రెడిట్ ఎవరికి ఇవ్వచ్చు సార్? అంటే ఒక సీఎం అయి ఉండి కూడా 5 రోజులు ప్రతి ఏరియాలో రావడం రేవంత్ రెడ్డి గారికి ఇవ్వచ్చా, లేకపోతే కార్యకర్తలకు ఇవ్వచ్చా? మీరు ఒక కార్పొరేషన్ చైర్మన్ అయినా 2 నెలలు 2.5 నెలలుగా కూడా మొత్తం అక్కడనే అనుకుంటాను, నాకు తెలిసి అక్కడనే ఉండడం, ఎమ్మెల్యేలు కూడా అక్కడనే ఉండడం. సో ఇది ఒక సమిష్టి కృషి అనుకోవచ్చు. ఇది పూర్తిగా సమష్టి కృషి. మా క్యాండిడేట్ కూడా బ్రహ్మాండమైన క్యాండిడేట్ను సెలెక్ట్ చేశారు. వీళ్ళు వేదవులు మాట్లాడినట్టుగా ఆయన మీద ఎక్కడ చెడ్డ పేరు లేదు. మేము ఏ బస్తీకి పోయినా ఎక్కడ పోయినా ప్రతి దగ్గర మా ఇంట్లో 2 పిల్లలని చదివిపించిండ్రు, మాకు ఇబ్బంది వస్తే ఆదుకున్నారు, లేకపోతే మాకు ఈ గుడికి సాయం చేసిండ్రు, లేకపోతే ఈ చర్చికి ఆ స్లాబ్ వేసిండ్రు. ప్రతి దగ్గర ఆయన మార్క్ ఉంది ఓకే. మా నవీన్ యాదవ్ది. కాబట్టే బ్రహ్మాండంగా ప్రజలు రిసీవ్ చేసుకున్నారు. ఆయన అనౌన్స్ చేసిన రోజే ఎవరిని అడిగినా ఎవరికేస్తారంటే నవీన్ యాదవ్, ఎవరికేస్తారంటే కాంగ్రెస్, ఎవరికేస్తారంటే చేతి గుర్తు, ఇవే చెప్పిర్రు తప్ప ఇంకో మాట మాట్లాడలేవు. వాళ్ళు ఎంతసేపు ప్రభగండ చేస్తేందుకు వనికిచ్చారు తప్ప ఇంకా రెండోది లేదు. నేను అందుకే చెప్తున్నా, ఇవాళ కూడా మీ సర్వేలు చూసినాక కూడా చెప్తున్నా, 30 నుంచి 40 వేల మెజార్టీకి తగ్గకుండా రేపు గెలవబోతున్నాం. అంటే అంత కాన్ఫిడెన్స్ ఏం సార్? మేము ప్రాక్టికల్ గా 2 నెలల నుంచి చూసినాం. ఆడ దాదాపు ఒక్కొక్క డివిజన్ లో వాళ్ళు అడిగిన పనులన్నీ చేపించినాం. ప్రభుత్వంలో ఉన్న పనులన్నీ ఏది ఉంటే అది. ఇప్పుడు మేము ఎలక్షన్ ఉంటేనే హైదరాబాద్ లో పనులు చేయించలే. 24 నియోజకవర్గంలో జిహెచ్ఎంసీలో ఉన్నాయి. నువ్వు ఏ నియోజకవర్గం అన్నా చూడు, ప్రతి నియోజకవర్గంలో 200 కోట్ల వరకు అయినాయి ఈ 2 ఏళ్లలో. వాళ్ళు 10 ఏళ్లలో 20 కోట్ల వరకు కూడా ఒక నియోజకవర్గంలో చెయ్యలేదు. రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఇలాంటివి. ఓకే. పర్టికులర్ గా ఈ రహమత్ నగర్, బోరబండ, యూసుఫ్ గూడ ఇలాంటి ప్రాంతాలు స్లమ్లు ఉన్న ఏరియాలలో మేజర్ ప్రాబ్లం కరెంట్ వైర్లది. అవన్నీ తీసి, అంటే ఇండ్లు కట్టుకుంటుంటేనో బిల్డింగ్ మీద పిల్లలు ఎక్కితేనో కరెంట్ షార్ట్ కూడా చచ్చిపోతుందని దాదాపు 20 కోట్ల రూపాయల వరకులో అవన్నీ తీసి మంచి కేబుల్ వేయించింది. ఓకే. అదే విధంగా సిసి రోడ్లు, ఆ రోజు జనార్దన్ రెడ్డి ఉన్ననాడే వేసిన సిసి రోడ్లు మళ్ళీ ఇవ్వాలనే మేము సిసి రోడ్లు వేయడం జరిగింది. ఈ 10 సంవత్సరాలు ఆ ప్రాంతంలో ఒక్క రూపాయి పని చేయలే, ఒక రేషన్ కార్డు ఇవ్వలే, ఇంకా ఏ ప్రోగ్రాం చేయలే. వాళ్ళు ఊరికే ఆ ప్లాస్టిక్ వాటర్ బాటిల్ పంచుకుంటే తిరిగిండి ఇంతకుముందు గోపి. ఓకే. ఆ ప్రాంతంలో ఏదొచ్చినా దానికే సంతోషపడారు ఆ ప్రాంత ప్రజలు. మేము అది కాదు, పర్మనెంట్ వర్క్లు ఎప్పటికీ వాళ్ళకి అక్కర వచ్చేది, వాళ్ళ తరతరాలకు వాళ్ళ పిల్లలకు అక్కర వచ్చే పనులు మేము మా గవర్నమెంట్ వచ్చినాక చేయడం జరిగింది. అయితే వాళ్ళు కూడా అన్నారు, బుల్డోజర్ పాలనకి వేస్తారా లేకపోతే కారు ఉండేదానికి వేస్తారా అని చెప్పేసి కూడా నినాదం తీసుకెళ్లారు. సో మరి ఇక్కడ బుద్ధున్నోడవడన్నా బుల్డోజర్ కు జూబ్లీ హిల్స్ కి ఏం సంబంధం అంటున్నాను. జూబ్లీ హిల్స్ 7 డివిజన్లల్లా ఎక్కడన్నా బుల్డోజర్ పోయిందా? ఎక్కడన్నా వాటర్ సమస్య ఉంటే, వాటర్ స్టాగ్నేట్ అయ్యేది ఉంటే, నన్ను నీళ్ళకు అడ్డంగా కాలువల మీద కడితే అవి ఊలగొట్టిండ్రు. అది హైదరాబాద్ మొత్తం చేసిరు, ఈడ కూడా చేసిరు. దానికి ఈడ ఏం సంబంధం అంటున్నా. ఆ మాట మాట్లాడనికే పిచ్చోళ్ళలాగా మాట్లాడుతున్నారు తప్ప ఇక్కడ ఉన్న దానికి సంబంధమే లేదు. ఇప్పుడు ఎం కన్వెన్షన్ గులగొట్టిరు, అది జూబ్లీ హిల్స్ లో రాదు. దాన్ని గుల్లగొట్టడం వాళ్ళు కూడా గుల్లగొడుతుంది. బుల్డోజర్లు కొనవేరు, ఆడ బండ్లు పెట్టిర్రు, పైసలు వసూలు చేసుకొని ఇళ్ళలో అన్నారు. ఓకే. ఈ నాలలు ఇవి మేము ఇప్పుడు గత 30-40 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. అప్పటి నుంచి లేని వర్షాలు ఇప్పుడు వర్షాలు పడ్డాయి. మొన్న ఎలక్షన్ల ముందే పడ్డాయి కదా. ఎక్కడన్నా హైదరాబాద్ లో గిడ వర్షం పడి ఇబ్బంది జరిగింది, ఇండ్లు మునిగిపోయినాయి అనేది ఒక్కటిన్నావా? ఇవాళ హైడ్రాను స్వాగతిస్తున్నారు హైదరాబాద్ ప్రజలంతా.
ఆయన తిట్టుకున్న వాళ్ళు కూడా ఇది కరెక్ట్ చేస్తున్నారు హైదరాబాద్ గురించి అని చెప్తున్నారు. అయితే నిన్న మనం పోలింగ్ లో చూసినాం, దొంగ ఓట్లు వేపిస్తున్నారు, రిగ్గింగ్లు చేస్తున్నారు, అది చేస్తున్నారు, ఇవి చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మొత్తం ఎమ్మెల్యేలు కార్పొరేషన్ చైర్మన్లు కూడా ఇక్కడనే ఉన్నారు అని చెప్పేసి రకరకాల కథనాలు రావడం అనేది జరిగింది. దాన్ని ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు? నిజంగా అట్లాంటివి జరగడం వల్ల మరి కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా? మేము ఇక్కడ ఉన్న మాట వాస్తవం. నేనైతే జూబ్లీహిల్స్ లోనే ఉంటా, నేను జూబ్లీహిల్స్ లోనే ఉన్నా. నాతో పాటు 4 ఎమ్మెల్యేలు వచ్చి ఈడనే కూర్చున్నారు. ఇది జూబ్లీహిల్స్ కు సంబంధం లేదు. మా ఏరియా అంతా ఖైరతాబాద్ కిందకి వస్తుంది. వాళ్ళు ఈడ కూర్చున్నారు. కానీ నువ్వు ఇప్పుడు ఈడికెన్నే పో, ఎంపీ ఎమ్మెల్యే కాలనీ క్లబ్ నిండా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఓడిపోయిన ఎమ్మెల్యేలు అంతా రాడున్నారు. వాళ్ళు కాన్స్టిట్యున్సీలు ఉన్నట్ట, మేము కాన్స్టిట్యున్సీలు ఉన్నట్ట నువ్వు అర్థం చేసుకో. ఓకే. మరి ఇక గట్ల అబద్ధాలను ఇంకెన్ని రోజులు చేసి అబద్ధాలు చెప్పుకుంటా బతుకు? ఎన్ని రోజులు అబద్ధాలు చెప్పి ఈ రాష్ట్ర ప్రజలకు మాయమాటలు చెప్పి దోసుక తిన్నారు వాళ్ళు. ఇవాళ కూడా ఇంకా అబద్ధాలు చెప్పి ఈ ఎలక్షన్ కూడా గెలుద్దాం అనుకుంటే 2023కే వాళ్ళ పని సమాప్తమైంది, భూస్థాపితం అయిపోయారు. ఇంకా లేచే ముచ్చట లేదు. వాళ్ళు ఏ ఎలక్షన్ కూడా గెలిచే ముచ్చట లేదు. సో ఇకపైన ఏది వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. సో కాంగ్రెస్ పార్టీ అయితే జనాలకు మంచి చేస్తుంది. డెఫినెట్ గా. ఏం నష్టం చేసింది చెప్పు? ఇప్పుడు మాకు సన్న బియ్యం ఇస్తే కమిషన్లు రావు, రేషన్ కార్డులు ఇస్తే కమిషన్లు రావు, 200 యూనిట్ కరెంట్ ఇస్తే కమిషన్లు రావు, ఫ్రీ బస్ ఇస్తే కమిషన్లు రావు. వాళ్ళలాగా కాళేశ్వరం కట్టి కమిషన్లు దోసుకున్నారు, మిషన్ భగీరథల కమిషన్లు దోసుకున్నారు, కోటే చెరువులు పూడిక తీసే పనుల కమిషన్లు దోసుకున్నారు. ఈ రాష్ట్రాన్ని దోసుక తిన్నదే వాళ్ళు కదా. ఓకే. ఇవాళ మేము ఈ 2 సంవత్సరాల నుంచి అంటే వాళ్ళ అబద్ధాలకు మేము తట్టుకోలేకపోతుండొచ్చు, కానీ ప్రజలకు మాత్రం చేస్తున్నాం. వాళ్ళను చెత్తబుట్టలో పడేసినాం తీసి. వాళ్ళు ఎన్నెన్న ఉరుకుకొని కుక్కలు మస్తు మరుగుతాయి రోడ్డెంబడి పోతుంటాయి. ఆ విధంగా మేము వదిలిపెట్టేసి మా పని ఏదో మేము చేసుకుంటూ పోతున్నాం మా ప్రభుత్వం. ఓకే అండి. అయితే స్టార్టింగ్ సర్వేలు అన్ని చూసుకున్నట్టయితే ఇటు బీఆర్ఎస్ గెలుస్తుంది అని చెప్పేసి అన్నారు. తర్వాత నిన్న ఎగ్జిట్ పోల్స్ లో చూసుకుంటే అదే సర్వే సంస్థలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం అనేది జరిగింది. సో ఈ 4-5 రోజుల్లో ఏమైనా చేంజెస్ వచ్చినాయి అనుకోవచ్చు? ఏం చేంజ్ లేదు రాజు. మేము డే 1 నుంచి చెప్తున్నాం. ఆడ ఆ ప్రాంతంలో నేను 2 రోజులు తిరిగితే నాకు అర్థమైంది, గ్యారంటీగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. కాకపోతే ఇదే చెప్తున్నాగా, మీడియా క్రియేట్ చేసుకొని దాంతోటే బతుకుతున్నారు వాళ్ళు. డబ్బులు విపరీతంగా మన దగ్గర దోసుకున్న డబ్బులన్నీ ఇంకా ఇంకా 10 జనరల్ ఎలక్షన్లు చేసినా వాళ్ళకు డబ్బుల కొరత లేకుండా అంత దోసుక తిన్నారు ఈ రాష్ట్రంలో. కాబట్టి వాళ్ళ దగ్గర డబ్బులు ఇచ్చి మీడియా మేనేజ్ చేయడమో, యూట్యూబ్ వాళ్ళని పెట్టుకోనో లేకపోతే ఇంకోరినో పెట్టి పబ్బం గడుపుకున్నారు. దాంతోటే మాట్లాడారు. అక్కడ ఫీల్డ్కు పోనోళ్ళు కానీ పోనంతసేపు కానీ అట్లనే నిజం. మేము చూసేదంతా జనరల్గా పబ్లిక్ అంతా చూసేది మీ మీడియా ద్వారానే. అదన్నీ మీరు రాంగ్ ఫీడింగ్ ఇస్తే అదే నిజం అనుకుంటారు కదా. డే 1 నుంచి చెప్తున్నా నేను, కాంగ్రెస్ పార్టీ డెఫినెట్గా గెలుస్తుంది. వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళు అడిగినవన్నీ ఇంకా చిన్న పనులు ఏమన్నా అడిగితే కూడా కంప్లీట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ మనం మెయిన్ చూసుకోవాలనుకుంటా అంటే మీతో ఇంటర్వ్యూ ఉన్నప్పుడు క్యాండిడేట్ కూడా డిసైడ్ లేడు. అప్పుడు అయినా కూడా మీరు కాంగ్రెస్ పార్టీ డెఫినెట్గా 30-40 వేల మెజార్టీ అన్నారు. తర్వాత కాంగ్రెస్ క్యాండిడేట్ డిసైడ్ కావడం అనేది జరిగింది. సో మీకు అప్పటికి ఒక అవగాహన వచ్చేసింది. సో కాంగ్రెస్ పార్టీ ప్రజలలో ఉంది డెఫినెట్ గా. కేటీఆర్ చెప్తున్నట్టు బుల్డోజర్ పాలనను అట్లాంటివి అనేది ఏం లేదైతే అస్సలు. దాని బుల్డోజర్ అనేది హైడ్రాని ఇలా హైదరాబాద్ ప్రజలు స్వాగతిస్తున్నారు. ఎవ్వడికి ఇబ్బంది లేదు. ఇప్పుడు మేము మూసి చేస్తామన్నాము, మేము అనంగానే మొత్తం బట్టలన్నీ చెంపుకొని మూసిలో పడిపోలు రాళ్ళి. ఇవాళ వాళ్ళే మూసి చేయాల్సిందని వాళ్ళే అంటున్నారు కదా. మూసి మంచిది, మేము మూసి వద్దంటలేమని. మరేం గాడిదలుగా ఆయనకు వచ్చారా మూసిలకు? ఫోటోలు దిగుతందుకు వచ్చారా? హరీష్ ఉన్నాడు, కేటీఆర్ ఉన్నాడు, లేకపోతే బీజేపీ వాళ్ళు ఒకనాడు, ఇళ్ళన్నీ కూలిపోతున్నాయనో. ఎవరినిళ్ళు కూలిపోయింది మూసిలో? ఎవడన్నా మూసి లోపలికి వచ్చి ఇండ్లు కట్టుకుంటే వాళ్ళకు ఆ మూసిలో ఉండేటోళ్ళే నిజంగా చెప్పాలంటే పేదరికంలో ఉన్నోళ్ళే వచ్చి మూసిలో ఉంటారు. వాళ్ళకి మేమేం చేసినాం, డబుల్ బెడ్రూమ్లు ఇస్తాం, మేము అక్కడికి పోండి అన్నాం. వాళ్ళు పోయిర్రు. వాళ్ళకి లేని కడుపుమంట వీళ్ళకి ఎందుకు? అందుకనే వాళ్ళు సంతోషంగా ఉన్నారు. ఆడ మూసీలో బతుకుతున్న ప్రజలు సంతోషంగా ఉన్నారు. వాళ్ళు షిఫ్ట్ అవ్వడానికి ఇంట్రెస్ట్ ఉన్నారు. వీళ్ళ కడుపు మంట తప్ప ఇంకోటి లేదు. మూసీని కూడా డెఫినెట్ గా ఈ హైదరాబాద్ని ఈ 5 ఏళ్ళ ఇంకా 3 ఏళ్ళు ఉంది కదా, 3 ఏళ్ళ బ్రహ్మాండంగా తీర్చిదిద్దుతారు.
సో నెక్స్ట్ స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు, అన్ని కాంగ్రెసే ప్రపంచం, డౌట్ లేదు. ఇంకా వెనకడుగు వేసే ప్రసక్తే లేదంటారు. డెఫినెట్ గా మేము చేస్తున్న పనులు మీడియా కొరకు లేకపోతే ఇంకా చెప్పుకోవడానికో కాదు, ప్రజలకు చెందాలనేదే మా ప్రభుత్వం. మాకు కూడా పైన హైకమాండ్ ఉంది. ఎవడన్నా తప్పు చేస్తే ఎంత పెద్దోళ్ళైనా తీసి పక్కకు పెడతారు. మీరు చూసిర్రు, ముఖ్యమంత్రి లాంటి వాళ్ళని కూడా తీసి పక్కకు పెట్టిన రోజులు ఉన్నాయి. ఎవ్వరు మా దగ్గర కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజలకు పనిచేయాల్సిందే. అందరూ చూస్తుంటారు. ఇప్పుడు కేసీఆర్, కేటీఆర్ లేక వాళ్ళ తాతలు సంపాదించిన ఆస్తి లేక దోచుకొని తిననికైతే కాంగ్రెస్ వాళ్ళతో కాదు కదా ఇడ. ఓకే, అట్లా సమస్య ఉండదు. నేషనల్ పార్టీస్ జనరల్ గా ఏడైనా నేషనల్ పార్టీస్ పైన ఇంకొక స్టెప్ వాళ్ళు మానిటరింగ్ చేస్తుంటారు. ఏదన్నా చెడ్డ పేరు వస్తే దేశం అంతా చెడ్డ పేరు వస్తుంది అన్న ఉద్దేశంతో బ్రహ్మాండంగా వాళ్ళ మానిటరింగ్ లో ఇక్కడ రాష్ట్రాలలో జరుగుతుంటది. ఏదున్నా ఇప్పుడు మమ్మల్ని సన్నబియ్యం మేము ఇస్తామని కమిట్మెంట్ ఉన్నాము. అవసరం ఉంది. ప్రాక్టికల్ గా ఫీల్డ్కి వచ్చినాక తెలిసింది కాబట్టి గతంలో రేషన్ బియ్యం ఇస్తే 90% మేము 40 రూపాయలు గవర్నమెంట్ ఖర్చు వస్తుంటే 10 రూపాయలకు అమ్ముకునేది. ఇది ఎందుకు జరుగుతుందనే ఆలోచనతోటి మరి అది సన్న బియ్యం 60 రూపాయలు అయినా సరే, ఇంక 20 రూపాయలు కిలో ఇంకా ఎక్కువ పోయినా సరే, కానీ పేద ప్రజలకు చెందుతుంది. వాళ్ళు సంతోషంగా తిని మన ఇంట్లో ఏ రైస్ అయితే తింటున్నామో పేద ప్రజలు కూడా ఇలా అదే తింటున్నారు. ముఖ్యమంత్రి రైస్ తింటున్నాడు, గుడిసెలు ఉన్నాడు కూడా రైస్ తింటున్నాడు. మరి 29 రాష్ట్రాలు ఉన్నాయి మన దేశంలో. ఏ రాష్ట్రంలో లేని మన రాష్ట్రం ఇస్తుందంటే అర్థం చేసుకోవాలి కదా. ప్రజలకు ఇంతకంటే ఏం చేయగలుగుతాం? అదే కాకుండా ప్రతి నియోజకవర్గానికి 4,000 ఇండ్లు ఇచ్చడం జరిగింది. ప్రతి నియోజకవర్గానికి 20 నుంచి 25 వేల కార్డులు ఇచ్చినాం. అదేవిధంగా ఇంకొక 10-15 వేల మంది రేషన్ కార్డులలో ఇంక్లూడ్ అయ్యిండ్రు. ఈ 20,000, ఈ 10,000, 30,000 పాత వాళ్ళందరికీ. ఎంతమందికి సన్న బియ్యం ఇచ్చుకుంటే ఇవన్నీ ఇస్తుంటే కూడా ఆలోచన లేకపోతే ఎట్లా? ఓకే, సో ఇది అంటే మీరు క్లస్టర్గా ఉన్నటువంటి ఏరియాలో కూడా దాదాపు 50% ఓట్ 56% పోలైంది మా దగ్గర. అదే చాలా గ్రేట్. ఎందుకంటే అసలు జూబ్లీస్ లో ఓట్లు వేయడానికే రాలేరు. మనకంతా ఈ చేసుకున్నా కూడా 48% వేయడం అనేది కూడా జరిగింది. నేను ఇంకొకటి చెప్తున్నా మీకు, జూబ్లీస్ అనేది నియోజకవర్గం పేరుకు జూబ్లీస్ పేరు, కానీ 90% పేద ప్రజలు నివసించే ప్రాంతము. చాలా అంటే మొత్తం ఇళ్లలో పనిచేసే వాళ్ళు అనుకో, డ్రైవర్లు అనుకో, అట్లాంటి ఆఫీసులలో ఆఫీస్ బాయ్లు అనుకో, ఇలాంటి పనిచేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు జూబ్లీస్ నియోజకవర్గం. అయితే ఇక్కడ ఇంకోటి మనం మెయిన్ మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే, జూబ్లీస్ ఎన్నికల కోసమే అజరుద్దీన్ కి మంత్రి పదవి ఇచ్చింది, కేవలం ఒక కమ్యూనిటీ ఓట్ బ్యాంక్ కోసమే మంత్రిని చేసింది అన్నది బాగా విమర్శలు. ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నమాట వాస్తవం. అదేం రాజకీయ పార్టీ దాంట్లో అనుమానం ఎందుకు? మా వాళ్ళకు మరి అడిగిర్రు. మేము ఎలక్షన్లలో తిరుగుతుంటే నాకు మైనార్టీలకు ఒక మంత్రి పదవి లేదని అడిగింది, ఇస్తామన్నారు. ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నది, క్లియర్ చేసారు. దాంట్లో అనుమానం ఎందుకు? దాన్ని భూదద్దం పెట్టి చూపించాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు అజారుద్దీన్ కూడా ఆషామాషి మనిషి కాడు కదా. ఒక స్టార్ క్యాంపెయినర్ ఉండి మా పార్టీ నుంచి పోటీ చేసిండు ఇదే ప్రాంతంలో. మేము ఒక బీసీకి టికెట్ ఇవ్వాలనుకున్నారు మా పార్టీ. మరి దాని ప్రకారం ఆయనకు కూడా అన్యాయం చేయొద్దు అనేది ఆయనకు చేయడంలో దాంట్లో తప్పేముంది? దాంట్లో పెద్ద చెప్పుకోవడానికి ఏముంది? ఎన్నికల కోసం అయితే కాదు, ఉంటది. అంటే మేము ఎన్ని రోజులు పెండింగ్ ఉన్నా క్లియర్ చేసిండ్రు. దాంట్లో ఎన్నికల కోసం ఇక లేకపోతే ఎప్పుడైనా ఇచ్చేదే కదా. 2 రోజులు వెనక ముందు ఇచ్చిండ్రు. దాంట్లో అనుమానం ఎందుకు? తప్పేముంది అంటున్నా. ఆ మాట మాట్లాడితే ఇంకేది లేదా? ఇప్పుడు కేసీఆర్ కు, కేటీఆర్ కు, బీజేపీ వాళ్ళకి అంతా గివ్వి పనులు తప్ప మేము పని చేసినాం, మాకు మా పనిని చూసి మాకు ఓట్లు వేయమని ఒక్కనాడన్నా ఏ లీడర్ అన్నా ఒక్క స్పీచ్ లా గిట్ట చెప్పు రోజు నేను రాజకీయాల కింద తప్పుకుంటా. మేము చెప్పినాం, ఇగో మీకు 40 కోట్ల వరకు రహమత్ నగర్ లో చేసినాం, మా పనిని చూసి ఓట్లేయండి, మీకు సన్న బియ్యం ఇస్తున్నాం అది చూసి ఓట్లేయండి, రేషన్ కార్డులు ఇచ్చినాం అది చూసి ఓట్లేయండి అని అదే చెప్పినాం. కానీ మేము ఇంకోటి చెప్పలే కదా. వీడు మోసం చేస్తుండు, మీడియాని పట్టుకొని అబద్ధాలు ఆడుతుండు, ఇవన్నీ దొంగలాగా అన్ని పచ్చి అబద్ధాలు చెప్పుకొని పబ్బం గడుపుకుంటుండ అని చెప్పలే కదా. మేము బాగా చెప్తా, మేము పని చేసి అడిగినాం. వాళ్ళు ఎందుకో పని చేస్తే అడగరు. మరి మేము పని చేసినాం, దీన్ని ఈ పని చూసాను ఓట్లు వేయమని ఎందుకు అడగలే?
సో ఇక్కడ పదే పదే విమర్శించింది ఏంటంటే 2,500 రూపాయలు రాలేదు, 4,000 రూపాయలు పెన్షన్ రాలేదు, సో హైడ్రా వచ్చి మిల్లులు కూలగొడుతుంది, తులం బంగారం రాలేదని ఈ 3-4 విషయాలు ముఖ్యంగా వాళ్ళు చెప్పినటువంటి మాట. వాళ్ళు రాజకీయ పార్టీగా అది విమర్శిస్తే మేము స్వీకరిస్తాం, దానికి ఆన్సర్ చేస్తాం. 2,500 ఎందుకు రాలేదో నీకు తెలుసు, నాకు తెలుసు. ఈ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి మిత్తిలు దోసుక తిన్న పైసలన్నీ, ఇప్పుడు వాళ్ళు అప్పట్లో ఈ దోసుక తిన్న పైసలంటే 2,500 కాదు, 5,000 ఇచ్చినా తక్కువే ఆ లేడీస్కు. ఓకే, అంత దోసుక తిన్నారు కదా టీఆర్ఎస్ వాళ్ళు. మరి వాళ్ళు చేసిన పని సిగ్గు లేకుండా ఇంకా మా మీద చెప్తే ఎట్లా? మేము 1 by 1 ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చుకుంటేనే ఈ అభివృద్ధి అంతా జరుగుతుంది. ఇలా నియోజకవర్గానికి హైదరాబాద్లో జిహెచ్ఎంసీ పరిధిలో ఈచ్ కాన్స్టిట్యున్సీకి 200 కోట్ల అభివృద్ధి జరిగింది. వాళ్ళని చెప్పమని ఏడ జరిగిందో నేనన్న పేపర్లు తీసుకొని వస్తే వాళ్ళనన్నా. మాకు ఎల్బీ నగరే సాక్ష్యం కదా, ఆడ ఎలక్షన్ లేవు కదా. ఇప్పుడు 11 డివిజన్లు ఉంటే 220 కోట్ల రూపాయలు ఆడ అభివృద్ధి జరిగింది. రమ్మనండి, మీరు బీజేపీ కార్పొరేటర్లను అడగండి, లేకపోతే ఇంకోరిని అడగండి, చెప్తారు ఆ ప్రాంత ప్రజలు. ఓకే, అది కాంగ్రెస్ చేసిందని. కాంగ్రెస్ బీఆర్ఎస్ చేసింది. ఎమ్మెల్యే కూడా ఒప్పుకుంటారా సుధీర్ రెడ్డి గారు? అసంటోళ్ళ గురించి మనం మాట్లాడకుండా ఇంకేమన్నా ఉంటుందా రాజు? ఓకే, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇవాళ అన్న జనాలకు సర్వీస్ చేయాలనో, లేకపోతే అల్ల ఈ 10 ఏళ్ల పీరియడ్ అంతా దోసుక తింటందుకు, అమ్ముడు పోతందుకు, డబ్బులు ఎట్లా సంపాదించాలో చూసారు, కానీ ప్రజాసేవ న్యాయ పైసా చేయలేదు వాళ్ళు. ఓకే, అయినా మేమేం విమర్శిస్తలేం, దాన్ని బట్టి అడుగుతలేం. మేము పని చేస్తున్నాం, మా కోట్లు ఏమని అడుగుతున్నాం. ఓకే అండి. సో మీతో చూసుకున్నట్టయితే మనం దళిత దండోర సభల నుంచి, రావిరాల సభ నుంచి మీకు ఏ పని చెప్పినా కూడా, ఎలాంటి బాధ్యత ఇచ్చినా విజయవంతంగా ఇది చేశారు. ఈరోజు కూడా రహమత్ నగర్లో చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా సక్సెస్ కావడం అనేది జరిగిందన్న. రాజు, నేను ఒక్కరిని చేసింది కాదు, మేము టీం వర్క్గా చేసినాం. మాకు మంత్రి ఉన్నాడు గతంలో, అంటే 2 నెలలు వివేక్ వెంకటస్వామి ఉండే. దాని తర్వాత మళ్ళా డివిజన్కి ఒక ఇన్ఛార్జ్ మంత్రిని పెడితే ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి వచ్చాడు. మాకు 4 ఎమ్మెల్యేలు ఉండే, ప్రతి అంటే క్లస్టర్కు ఒకరు ఉండి పనిచేసి, మేము చేసింది ఏం లేదు, మేము చేసిన పని చెప్పుకొని తిరిగినాం తప్ప. ఓకే, ఇంటింటికి వాళ్ళు చాలా మంచి ప్రజలు ఉన్నారు ఈడ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో బ్రహ్మాండంగా. అంటే వేరే కంపేర్ చేసుకుంటే ఈడ చాలా విజ్ఞానవంతులైన చదువుకున్న వ్యక్తులు ఉన్నారు కాబట్టి బ్రహ్మాండంగా మంచి మెజార్టీ ఇస్తున్నారు. మేము ఏదో మాయ మాటలు చెప్పి వాళ్ళలాగా ఇప్పుడు మునుగోడులో బై ఎలక్షన్ పెట్టారు, 600 కోట్లు ఖర్చు పెట్టారు బీఆర్ఎస్ వాళ్ళు. హైదరాబాద్లో మీకు తెలుసు 2 గంటలల్లో 6,000 రూపాయలకు పర్ ఓటు లాగా వంచారు, ఓడిపోయారు. వాళ్ళలాగా మేము చేయలే కదా, మేమేం డబ్బులు వంచలే కదా, మేము చేసిన పనులు చెప్పుకొని ఓట్లు అడిగినాం కదా. కాబట్టి ప్రజలు కాంగ్రెస్ పార్టీని, మా ముఖ్యమంత్రిని, మా మంత్రులు కష్టపడుతున్నారు, పనిచేస్తున్నారు అనేది నమ్ముతున్నారు. సో ఈ జూబ్లీహిల్స్ నుంచి జైత్ర యాత్ర ఇలాగే ఉంటుంది అనుకోవచ్చా? జూబ్లీహిల్స్ ఎందుకు, 23 నుంచే మా జైత్ర యాత్ర స్టార్ట్ అయింది, అది కంటిన్యూ అయింది. వాళ్ళకి ఇప్పటిదాకా ఏడనన్నా ఒక ఎంపీ ఎలక్షన్లలో 8 నియోజకవర్గాలలో డిపాజిట్ కోల్పోయారు, బీజేపీ వాళ్ళని గెలిపించారు డిపాజిట్. ఇవాళ కూడా ఒక్క సీటు కూడా వాళ్ళు ఈ 2 సంవత్సరాలలో గెలిచింది లేదు కదా. బై ఎలక్షన్లు వస్తే 2 మేమే గెలుచుతున్నాం. ఇంకా ఏ ఎలక్షన్ వచ్చినా మేమే గెలుస్తాం తప్ప ఇంకోటి ఉండదు. వాళ్ళు ఈ మీడియాని ఇంకొకసారి 2 సార్లు ప్రజలు ఇప్పటిదాకా నమ్మిరు, ఇప్పటి అది కూడా నేను నమ్ముతారు అనుకోవట్లే. ఈ వీళ్ళు మేనేజ్మెంట్ చేసి అబద్ధాలు చెప్పి అలాంటి మీడియా వాళ్ళకు ఇది చెంపపెట్ట. అండ్ మనం ప్రచారం చూసుకున్నా కూడా హైటెక్ రేంజ్ లో ప్రచారం చేయడం అనేది జరిగింది బీఆర్ఎస్ వాళ్ళు. సో ఆ ప్రచారాలు, ఆ పబ్లిక్ గ్యాదరింగ్ అవన్నీ చూసి మీకు కొంచెమని ఏదైనా అనిపించిందా? అంటే మీరు అనిపించలేదు, వాళ్ళు డబ్బులు ఇచ్చి జనాలను తెచ్చుకున్నారు, మేము పిలిస్తే జనాలు వచ్చారు. మా ముఖ్యమంత్రిని ఒక కాల్ ఇస్తే 1000 మంది వచ్చారు. 7 మీటింగ్లు చూసినావు కదా. వాళ్ళగా మేము డబ్బులు అయితే వంచలే కదా. కాబట్టి బ్రహ్మాండంగా రిసీవ్ చేసుకున్నారు. రేవంత్ రెడ్డి అంటే అభిమానం ఉంది, ప్రజలకు ఒక నమ్మకం ఉంది. ఆ విధంగా జూబ్లీహిల్స్ లో ప్రచారం జరిగింది. సో ఫైనల్ గా ఏం చెప్తారు జూబ్లీహిల్స్ లో గెలిచినందుకు? మీ రహమత్ నగర్ ప్రజలకు కావచ్చు, మా రహమత్ నగర్ ప్రజలు కానీ, జూబ్లీహిల్స్ ప్రజలు కానీ అభివృద్ధిని కోరుకుంటున్నారు. ఒక యువకుడు
నవీన్ యాదవ్ గత 10 సంవత్సరాల నుంచి ఏ పదవులు లేకున్నా సహాయ సహకారాలు ఇచ్చిన వ్యక్తి, ఒక బీసీ నాయకుడు, హైదరాబాద్లో అందరితోటి కలగలుపుకొని పోయే వ్యక్తి కాబట్టి ఆయన నమ్మి ఓట్లేశారు. ఎట్లయితే నమ్మి ఓట్లేసిర్రో వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ అభివృద్ధి కూడా ఇదే విధంగా కంటిన్యూ అవుతుంది. ఇప్పటికే 60 to 70% వర్క్లన్నీ కంప్లీట్ అయినాయి. ఆ మిగతా 30% కూడా కంప్లీట్ చేస్తారు. ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని ఈ రాష్ట్రంలోనే ఒక ఆదర్శ నియోజకవర్గంలో చేయటానికి మా ముఖ్యమంత్రి కానీ, మా గెలవబోయే ఎమ్మెల్యే గారు నవీన్ యాదవ్ కానీ అందరు కష్టపడి ఆ ప్రజలు నిర్ణయాలు ఏది కాంగ్రెస్ పార్టీ చేయదు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దాం. అండ్ సో ఇది మల్రెడ్డి రామరెడ్డి గారితో స్పెషల్ చిట్ చాట్. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.